పరాశక్తి ఆది మధ్యాంతరహిని సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన ఆర్యవైశ్యకుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వము పెనుగొండ క్షేత్రంలో జన్మించారు. కుసుమాంబ కృష్ణశ్రేష్ఠి దంపతులకి అమ్మ శాంతియుతముగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి. 102 ఆర్యవైశ్య దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత. ఆ తల్లి పరపురుషుడు ఏ యొక్క పురుషుడు అమ్మని మోహించకూడదని చెప్పని ఆవిడ ఆత్మత్యాగం చేసుకున్నారు. నేను కన్యగానే ఉండాలి అని. ఆ తల్లి కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మ యొక్క అవతారం వచ్చింది. అమ్మ ఆవిర్భవించి ఆత్మర్పణ చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వము స్వామి కృష్ణానందపురి స్వామి వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇటీవల కాలంలో బ్రహ్మలీనమయ్యారు. వారి స్థానంలో మరలా మమ్మల్ని పీఠాధీశ్వరులుగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము మాఘశుద్ధ ఏకాదశి నాడు పీఠాధిరోహణ కార్యక్రమం చేస్తున్నాము. అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ లో మమ్మల్ని పీఠాధిపతిగా ద్వితీయ పీఠాధిపతిగా చేస్తున్నారు. కావున ఆ కార్యక్రమానికి 50 మంది భక్తాదులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. గాంధీ జయంతి దగ్గరలోనూ అంబేద్కర్ జయంతి దగ్గరలోనూ దీనికి కూడా అక్కడ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు కంపల్సరీగా అమ్మవారి ఫోటో పెట్టి తప్పనిసరిగా చెయ్యాలి. మరి ఈ సందర్భంగా తప్పనిసరిగా చేయాలని చెప్పి అది అక్కడ అధికార ప్రకటన అంటే అదే. అంటే మనం రిజిస్టర్ చేసుకుంటాం కాదు, వాళ్ళు కూడా చేయాలి. చేయకపోతే మనం కంపల్సరీగా కంప్లైంట్ ఇస్తాం. చేయకపోతే ఎంఆర్ఓ మీద వీళ్ళ మీద మనం కంప్లైంట్ చేయాలి. ఎందుకని ఎన్ని చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా చేయాలి. అది మనం కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. దాని దగ్గర కానీ గెజిట్లో కూడా అది రిలీజ్ కూడా జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి మనం చెప్పడం జరుగుతుంది. మేము వెళ్ళి మన చైర్మన్, ఈ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గారు, భరత్ గారు, నేను ముగ్గురు వెళ్ళి పెనుగొండలో రమ్మని రిక్వెస్ట్ చేసినాం. వచ్చి అక్కడ ఆఫీసర్గా చేయమని, అట్లనే పట్టు వస్త్రాలు కూడా తీసుకొని రమ్మని రిక్వెస్ట్ చేస్తే పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారు. వచ్చినా కూడా అక్కడ ఎండోమెంట్ టెంపుల్ ఉంది, అక్కడికే వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకంటే ఎండోమెంట్ టెంపుల్ ఉన్నప్పుడు అక్కడికే వస్తారు ఆఫీసర్ కాబట్టి అక్కడ వచ్చిన పర్లేదన్నాము. అలానే డిప్యూటీ సీఎం గారిని కూడా ట్రై చేస్తున్నాము. మరి మన అదృష్టం ఇద్దరు వస్తే బాగుంటుంది. మరి ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాము. మరి ఆ రోజు కూడా మనందరం కూడా అక్కడికి తప్పివస్తూ పెనుగొండ వెళ్ళాలి. మరి ఒక్కసారి 8వ తారీఖు కూడా మనకి మన అదృష్టంగా భావిస్తున్నాము. బాలస్వామి గారిని మన పెనుగొండ దానికి పేటలు కావడం. మరి బాలస్వామి గారిని తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇండియా మొత్తం, ఆంధ్ర కాదండి, ఇండియా మొత్తం. మరి అలాంటి తరాల వాళ్ళకి అన్యాయం జరిగినట్టుంది కదండి ఇప్పుడు, అంతే కదండి. పర్లేదు, ఒక ఊరికి అన్యాయం జరిగినా కూడా ఒక దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ దేవత గారు కవర్ చేసుకుంటారు ఏదైనా సరే. ఇప్పుడు 8వ తారీఖు ఉమామహేశ్వర గారి దేవత గారు మేము ముందు డిస్కస్ చేసుకుంది. అసలు అక్కడ ఎంతమంది వస్తారు, మరి ఎంతమంది మనం అకామిడేషన్ చేయగలమని. నా రిక్వెస్ట్ ఏంటంటే 11:37 ముహూర్తం. సో ఎవరైతే వాలంటీర్స్, ఎవరైతే మనము చేస్తామో సర్వీస్, వాళ్ళు ముందు రోజు వెళ్ళాలి, వాళ్ళకి అకామిడేషన్ కావాలి. అలా కాకుండా అక్కడికి వెళ్ళి పట్టాభిషేకం చూసేవాళ్ళు మాత్రం ఓన్లీ ఇక్కడ నుంచి 2 hours 15 minutes. ఇక్కడ నుంచి పెనుగొండ హైవే దగ్గర 2 hours, అంటే అక్కడ నుంచి ఓన్లీ 8 kilometers. సో 2 పోవాలంటే వెళ్ళొచ్చు. కాబట్టి మీరు 6ంటికి బయలుదేరినా 7ంటికి బయలుదేరినా ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి పని చేసేవాళ్ళు ముందు రోజు వెళ్ళండి, అకామిడేషన్ ఆలోచిస్తాం. పని చేయని వాళ్ళు చూసేవాళ్ళు మాత్రం వెళ్ళి ముందు రోజు వెళ్ళాలి, మాత్రం పని చేయాలండి కంపల్సరీగా. అంతేకాదు వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు రేపు ఫిబ్రవరి 8వ తేదీ బాలస్వామి గారి పట్టాభిషేక మహోత్సవం పెనుగొండ
అమ్మవారి పీఠానికి భీష్మ ఏకాదశి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. అది దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులకి ఎంతో పర్వదినం. ఆ పట్టాభిషేకానికి ప్రతి ఒక్కళ్ళు వైశ్య కులం నుంచి చలో పెనుగొండ అనే నామకరణం చేసి 8వ తేదీ పట్టాభిషేకానికి అందరూ రావాల్సిందిగా కూర్చున్నారు. ఈ అవకాశం ఒక కుల పెద్దగా మనకు వచ్చిన దానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ అందరూ ఐకమత్యంతో ఆ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. చలో పెనుగొండ ఫిబ్రవరి 8వ తారీఖు అందరూ కూడా మా యొక్క ఆర్యవైశ్యుల యొక్క కుల దైవం అయిన శ్రీ వాసవి మాత పుట్టిన దేవాలయం అది. అక్కడికి ఆ యొక్క దేవాలయానికి పీఠాధిపతిగా బాలస్వామి గారు ఆ రోజు పట్టాభిషేకం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఆ రోజు పెనుగొండ రావాల్సిందిగా కోరుకుంటూ, మరి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్లానో ఆ దేశంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ యొక్క వాసవి మాత పీఠానికి ఈ బాలస్వామీజీ గారు మనకు అధిపతిగా పట్టాభిషేకం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి వాసవి మాత ఆకాశవాణి దినమైనటువంటి ఈ నెల 31 రోజున అధికారికంగా ప్రకటించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఫిబ్రవరి నెల 8వ తారీఖున ఈ పెనుగొండ క్షేత్రంలో ఈ బాలస్వామి గారిని పీఠాధిపతిగా చేయటం జరుగుతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున మనమంతా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం అందరూ కలిపి పెద్ద ఎత్తున ఎంత ఎక్కువ మంది ఆర్యవైశ్యులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా అక్కడ దాదాపుగా 5 నుంచి 10,000 మంది వచ్చినప్పుడు కూడా భోజన వసతులు కూడా ఏదో ఇబ్బంది లేదు. అయిన ఆ కార్యక్రమం అంతా మేమంతా కలిపి ఒక కమిటీ చేసుకొని చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఆర్యవైశ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మేము కోరుకునేది ఏంటంటే మా ఆర్యవైశ్యుల్ని చలో పెనుగొండ అనే కార్యక్రమాన్ని పదే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చరిత్రలో రామ పట్టాభిషేకం ఎలా జరిగిందో చరిత్రలో సినిమాల్లో చూడడం లేకపోతే పుస్తకాల్లో చదువుతున్నాం. కానీ ఈ రోజు పెనుగొండ క్షేత్రంలో మన బాలస్వామి గారి పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి అటువంటి చూడని ఆ కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకి, మా ఆర్యవైశ్యులకి ఎక్కువ మందికి తెలిసేలాగా మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. వాసవి కన్యగా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డు ఏర్పాటై ఉంది. అలాగే మొదటిగా కృష్ణానందపురి స్వామి గారు క్షేత్ర పీఠాధిపతిగా ఉన్నారు. మరి ఇప్పుడు మనందరికీ కావలసినటువంటి స్వామి బాలస్వామి గారి ఆధ్వర్యంలో పీఠాధిపతి అవుతున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇది బాలస్వామి గారు అంటే అందరికీ మనకి తెలిసినటువంటి వ్యక్తి. మరి కావున క్షేత్ర పరిపాలకులుగా ఇప్పుడు బాలస్వామి గారు ఉండటం చాలా మా అందరికీ గర్వకారణం. వాసవి మాత మొట్టమొదటిసారిగా శాంతి దూత. ఈ ప్రపంచంలోనే మన వివాహ విషయంలో ఆత్మాహుతి చేసుకున్నటువంటి వ్యక్తి శాంతి దూత ఎవరంటే వాసవి కన్యాపరశ అమ్మవారు. మరి అటువంటి శక్తి పార్వతీదేవి అంశ. రావుడు కూడా పెనుగొండలో పుట్టి పెనుగొండలోనే ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. అక్కడే పిలిచారు. ఆర్యవైశ్యులందరికీ కూడా చాలా ఇష్టమైన దేవత. అలాగే ప్రజలందరూ కూడా రావాలని, ఈ పట్టాభిషేక కార్యక్రమానికి ప్రజలందరూ కూడా రావాలని మరీ ముఖ్యంగా మేము అందరం ప్రార్థిస్తున్నాం.
కావున ఆ శుభ సంతోష గడియలను అందరూ కూడా పాలు పంచుకోవాలి. పట్టాభిషేకం అంటే అందరికీ ఎన్నిసార్లు జరిగే విషయం కాదు. మరి ఈ విషయం మనందరి అదృష్టం గురించి ఫిబ్రవరి 8వ తారీఖున 11 గంటల చిల్లరగా పట్టాభిషేకం జరుగుతున్న స్వామిది. మరి ఈ విషయంలో అందరూ పాలు పంచుకొని ప్రతి ఒక్క ప్రజలు కూడా రావాలని చెప్పి నేను కోరుచున్నాను.